నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా డబ్బుని ఎక్కడ పెడితే మనకి లాభం వస్తుంది అని ఆలోచించే వాళ్ళు ఒకరైతే, ఇంకొందరు మాత్రం ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఒక మంచి ప్లాట్ కొనుక్కోవాలి అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళు ఇంకొందరు. సో మరి వీళ్ళందరి కోసం నేనైతే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ని, ఒక బెస్ట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడం జరిగింది. అంటే నేను కాదు, SLN ప్రాపర్టీస్ వారు. ఇంతకీ వీళ్ళు ఎవరు అంటే, బేసిక్గా మనందరికీ కూడా తెలుసు, రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ అయింది అన్న వార్తలు మనం వింటూ ఉన్నాం కదా. అండ్ అలాగే హైడ్రా ఎఫెక్ట్ వచ్చేసి అసలు ఎక్కడ కొందాము అన్న ఏ ఎఫెక్ట్ ఉంటుంది, ఇప్పుడు డబ్బులు పెట్టి ఎందుకు నష్టపోవాలి అనుకునే వాళ్ళే చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, నేను ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పరంగానో, లేదు అంటే ఒక ల్యాండ్ కొనుక్కోవాలి, లేదంటే ఒక ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళందరికీ కూడా SLN ప్రాపర్టీస్ వాళ్ళు ఫ్రెండ్లీ బడ్జెట్తో మనకి ఇస్తూ ఉన్నారు. అండ్ అలాగే హైడ్రా ఎఫెక్ట్, రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ లేదు, మేము ఆ మూమెంట్లో కూడా ఆల్మోస్ట్ 40 ప్లాట్స్ అమ్మడం జరిగింది అని చెప్పారనమాట. ఏంటి అవునా అని అనిపించింది. అదంతా రియలా లేదంటే ఇది ఏంటి అనేది చెక్ చేయడానికే ఈ రోజు నేనైతే SLN ప్రాపర్టీస్ వరకు అయితే వచ్చాను. ఇది ఆల్మోస్ట్ SLN ప్రాపర్టీస్ 30 ప్రాజెక్ట్ చేస్తే అందులో మైపీ లాష్ గ్రీన్ అనేది 24th ప్రాజెక్ట్ అనమాట. సో ఒక్కసారి నాతో పాటు మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. అసలు ఇక్కడ ఏమేమి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి ఫెసిలిటీస్ మనకు అందిస్తున్నారు, వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి SLN ప్రాపర్టీస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ రామ్ నరేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి రామ్ నరేష్ గారు. హాయ్ మేడం. సో చాలా బాగుంది. మీ ప్రాజెక్ట్ మొత్తం విజిట్ చేశాను. అండ్ నాకు బాగా కనెక్ట్ అయింది అంటే, ఇప్పుడున్న ప్రజెంట్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ హైడ్రా ఎఫెక్ట్ అండ్ ఇది చాలా డౌన్ అయింది అన్నప్పుడు మీరు ఒక వర్డ్ చెప్పారు, మేము 40+ ప్లాట్స్ అమ్మడం జరిగింది అని. అది నిజమేనా? అది ఎలా పాసిబుల్ అయింది? ఆ స్పెషాలిటీ ఏంటి? మేడం, యాక్చువల్గా అంటే SLN ప్రాపర్టీస్ అనేది పీపుల్ ఏ విధంగా ఆలోచిస్తారు, కొనే క్లయింట్ ఏ విధంగా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ప్రాజెక్ట్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఈ రోజు వరకు మనం 3,000 రూపీస్ ప్రాజెక్ట్ నుంచి మొదలు పెడితే టిల్ 37,000 రూపీస్ ప్రాజెక్ట్ వరకు కూడా, ఫ్రమ్ ది లాస్ట్ 24 ప్రాజెక్ట్లో ఇట్ ఈస్ ద మేజర్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ద 24th ప్రాజెక్ట్. వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ని, వాళ్ళు ఆలోచించుకునే విధానాన్ని బట్టి SLN ప్రాపర్టీస్ అనేది ఒక సైట్ని డిజైన్ చేస్తుంది. మీరు కమింగ్ టు హైడ్రాకి వస్తే మేడం, హైడ్రా అనేది ఎవరైతే చెరువుల పక్కనో, FTL బఫర్ జోన్స్, అది అసైన్ ల్యాండ్స్, ఇట్లాంటి వాళ్ళు భయపడాల్సి వస్తుంది మేడం. మనం హైడ్రా రాకముందుకే ఈ ప్రాజెక్ట్ 21లో దీనికి లేఅవుట్ పర్మిషన్ వచ్చిందండి. దాని తర్వాత కరోనా ఎఫెక్ట్ ఉన్నా కూడా 22 నుంచి 23 వరకు కూడా మాకు డెవలప్మెంట్ స్టార్ట్ అయినాయి. 23-24లో కంప్లీట్ 80% సేల్స్తో కంప్లీట్ చేసాం. ఇది ఎందుకు అంటే ఇక్కడ ఏది ఉందో అదే చెప్తున్నాం మేము. ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో పబ్లిక్కి ఏదైతే ఇస్తున్నామో, క్లయింట్కి ఏదైతే కొంటున్నారో వాళ్ళకి ఏదైతే ఇస్తున్నామో అదే మనము చెప్పేస్తున్నాం. ఇది ఉంది, ఇది లేదు, ఏదో వాళ్ళని తీసుకురావడానికి మనము చెప్పడం లేదు. సార్ మా ప్రాజెక్ట్ లో ఇన్ని ప్లాట్స్ ఉన్నాయి, ప్రతి ప్లాట్ సైజ్ కూడా 200 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. టోటల్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్? మొత్తం 24 మేడం. 24 ప్రాజెక్ట్స్. 23 కంప్లీట్ అయ్యి 24th మేడం. సో ఈ మైపీ లాష్ గ్రీన్ లో ఎన్ని ఉన్నాయి సార్? టోటల్ 281 ప్లాట్స్ ఉన్నాయి మేడం. యూనిట్స్ వచ్చేసి 281 ఉన్నాయి. మినిమం సైజ్ వచ్చేసి 200 మేడం. 200 స్క్వేర్ యార్డ్స్. అది 36x50 సైజ్ తో ఉంటుంది. మంచి స్క్వేర్ ఫీట్. ఒక విల్లా కట్టే వాళ్ళకి కానీ, ఇండివిజువల్ హౌస్ కట్టే వాళ్ళకి కానీ చాలా స్పేషియస్తో, చాలా మంచి అంబియన్స్తో వస్తుంది అనమాట. అంటే అది డిజైన్ చేసుకుని చేసామన్నమాట. ఇది మళ్ళీ మనకి కూడా సిటీకి చాలా దగ్గరలో ఉంది. ORRకి సర్వీస్ రోడ్కి 500 మీటర్స్లో ఉంటుంది. ORR ఎగ్జిట్కి 5కి మనకి 3.5 కిలోమీటర్స్లో ఉంటుంది. ఎగ్జిట్ 6కి 6.5 కిలోమీటర్స్లో ఉంటుంది. అంటే మేడ్చల్ హైవేకి, దుండిగల్ హైవేకి మధ్యలో ఉంటుంది. ఓకే, అంటే ల్యాండ్ మార్క్ దగ్గరలో ఉన్నాయి అంటే ఏం చెప్తారు సార్? మన లొకేషన్ కి ల్యాండ్ మార్క్స్ అంటే చాలా ఉన్నాయి మేడం. అందులో వచ్చేసి ఫస్ట్ ఎవరన్నా పీపుల్ ఒక ప్రాజెక్ట్ లో ఒక ప్లాట్ కొనాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఆలోచిస్తారు. ఖచ్చితంగా ఆ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఒక 1 కిలోమీటర్ లో మనం వాకబుల్ డిస్టెన్స్ లో మనకి సికింద్రాబాద్ ఇస్ ద మెయిన్ సెంటర్. ప్రతి 10 minutes కి ఒక బస్ ఉంటుంది అక్కడ నుంచి. బస్ ఫెసిలిటీ సూపర్. అండ్ ఆఫ్టర్ దట్ రైల్వే ఫెసిలిటీ. ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ లో MMTS రైల్వేస్ ఉంది. MMTS ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ దగ్గర నుంచి కింద స్థాయి ఎవరైతే వచ్చేయడానికి వాళ్ళకి అంటే అవైలబుల్ ఉన్న ట్రైన్స్ లో అదొకటి. లాస్ట్ జనవరిలో మోడీ గారు మనకి మేడ్చల్ వరకు ఆ ట్రైన్ ని ఫార్వర్డ్ చేశారు. దాంట్లో గౌడవెల్లి రైల్వే స్టేషన్ అని ఉంటుంది మేడం, మనకు వెరీ నియర్ ఇది. అంటే ఈ ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే
అంటే మనం ఎట్లా ఎక్కడికి పనికి వెళ్ళాలన్నా ఏదన్నా మనం మన ఫ్యామిలీ కోసం వెళ్ళాలన్నా ట్రాన్స్పోర్ట్ అనేది ఫస్ట్ ఆలోచిస్తారు. అండ్ ఆ చిన్న- పిల్లలకి సంబంధించి స్కూల్స్ అవి కూడా దగ్గరలో అవన్నీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కరెక్ట్ గా 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి మేడం. ఎగ్జాక్ట్ రింగ్ రోడ్ లో ఉన్నాయి అవి. రింగ్ రోడ్ నుంచి ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ బెల్ట్ మొత్తం కూడా మేడం నార్త్ జోన్ కింద వస్తుంది. దట్ ఆ రింగ్ రోడ్ నుంచి బౌరంపేట వెళ్ళే రూట్ లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ మీరు నమ్మరు ఒక 10 to 15 ఉంటాయి. అండ్ సార్ మరి ఎవరికైనా కూడా ఒక మనం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు బడ్జెట్ చూస్తూ ఉంటారు. Yes, madam. సో ఇది మిడిల్ క్లాస్ నుంచి ప్రీమియం కస్టమర్ వరకు ఎవరైనా కూడా ఈ ప్లాట్ లో ఎఫోర్డ్ చేసే స్థాయి ఉంటుందంటారా? 100% మేడం. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరి మైండ్ లో ఒక ప్లాట్ సిటీకి నియర్ బై కొనుక్కోవాలంటే ఒక 30 to 35 lakhs లో నాకు ఒక 100 గజాలు వస్తే చాలు అనుకుంటున్నాను. కొంచెం మీరు అన్నారు అంటే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళని ఇప్పుడు కొంచెం వాళ్ళు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు స్పేస్ ఎక్కువ వెళ్తారు మేడం. ఇప్పుడు మీరు ఎక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఈ 20 ORR ఎగ్జిట్స్లో ఇంత ఎగ్జిట్కి ఇంత దగ్గరలో ఉన్న ప్లేస్లో ఇంత తక్కువ బడ్జెట్లో ఎక్కడ కూడా మీకు వెంచర్ ఉండదు మేడం. ఎక్కడికి వెళ్ళినా కూడా మినిమం ఒక 20 to 25 కిలోమీటర్స్ మీరు ఫర్ లాంగ్ వెళ్తే కానీ మీకు ఈ బడ్జెట్లో దొరకవు. ఇక్కడికి వచ్చేసరికి ఫ్రెండ్లీ బడ్జెట్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఇస్తూ సార్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది అన్నారు Yeah, కదా, madam. అంటే మీరు ఏమైనా బ్యాంక్ తో టై అప్ అయ్యారా? ఎస్ మేడం. ఈ ప్రాజెక్ట్ అప్రూవ్డ్ బై IDBI బ్యాంక్ మేడం. ఓహో 15 years టెన్యూర్ వస్తుంది మేడం. 9.28 ఇంట్రెస్ట్ తో ఇస్తుంది. Okay. సేమ్ ఎలా అయితే మనం ఒక ఇల్లు కట్టుకొని దానికి ఎలా అయితే మనం ఈఎంఐస్ కడుతూ ఒక మంచి ఇంట్రెస్ట్ రేట్లో అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా వాళ్ళని డిజైన్ చేస్తూనే ప్రతి ఒక్కరిని మాకు ఇప్పటి వరకు వెంచర్స్ చేసినప్పుడు మేము ఏ విధంగా అయితే కస్టమర్స్ కోసం ఆలోచిస్తామో అలాంటి వాళ్ళతోనే మా జర్నీ అని ఉంటుంది. మా CMD మేడం కానివ్వండి, మా MD సార్ కానివ్వండి, ఇద్దరు కూడా ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి ఆలోచిస్తూ ఈ రోజు వరకు విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ 5 yearsలో 24 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరితో ఉండే ఒక సన్నిహితం అంతే, ఆ ఫ్రెండ్షిప్. అంటే వాళ్ళకి ఏ విధంగా మనం సెట్ అవుతాము, వాళ్ళకి ఏ విధంగా మనం ఇవ్వగలుగుతాము అనేది ఆ పాజిటివ్ తోటే ప్రతి ఒక్కరిని ఒక ఆస్తి పరులు చేసింది SLM ప్రాపర్టీస్. సూపర్. అండ్ అదే విధంగా సార్ అంటే ఎవరైనా కొనుక్కునేటప్పుడు చూస్తూ ఉంటారు అంటే ఇక్కడ వాటర్, పవర్, దాంతో పాటు మనకు కావాల్సిన ఏవైతే Yes, ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ సరిగ్గా ఉన్నాయా అని ఆలోచిస్తూ ఉంటారు. 100% సో మేడం. అలాంటి ఫెసిలిటీస్ లో మేజర్ గా వాటర్ సప్లై ఎలా ఉంటుంది? మేడం ఎవరైనా కూడా మనం ఒక ఇల్లు కొనుక్కున్నా, ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కున్నా, ఒక ఎక్కడన్నా ఒక చిన్న ప్లేస్ కొనుక్కున్నా కూడా ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటి, అసలు ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఏ అప్రూవల్స్ తో ఉంది, ఎలాంటి ఫెసిలిటీస్ వస్తాయి. ఫస్ట్ ఆ ఓవర్ వ్యూ వచ్చిన తర్వాతనే ఒక స్టెప్ ముందుకేస్తాం అవును. మేడం. మా దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళే కాల్ ఎలా ఉంటుందంటే, సార్ మా ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది, దీనికి HMDR ఏరా అప్రూవల్స్ ఉన్నాయి, మేము ఇలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నాము, ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఫిజికల్గా వచ్చి చూడండి అని 70% సబ్జెక్ట్ అనేది మేము ఓవర్ వ్యూ అనేది వాళ్ళకి ఫోన్లోనే ఇచ్చేస్తాం మేడం. ఓకే. అంటే ఇప్పుడు లైక్ ఈ ప్రాజెక్ట్ ఉంది మేడం, ఈ ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ వచ్చేసి 27 acres. ఇది 27 acres లో 281 ప్లాట్స్ వచ్చాయి. 281లో మినిమం సైజ్ 200, మాక్సిమం 2980 అని చెప్తున్నాం. దీంట్లో ఇచ్చే ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం 3 బోర్స్ ఉంటాయి. 3 ఇక్కడ వాటర్ ఫెసిలిటీ చాలా బాగుంటది. 100 feet లోనే బోర్ పడిపోతుంది ఇక్కడ. ఈ 3 బోర్స్ ఉన్నప్పటికీ కూడా మీరు అక్కడ చూసినట్టయితే 1 lakh ఓవర్ హెడ్ లీటర్ ట్యాంక్స్ ఇచ్చాం. 1 lakh ఆల్మోస్ట్ 500 ఫ్యామిలీస్ కి సరిపోయేంత. సూపర్. ఇక్కడ ఉంది 280 ఫ్యామిలీసే, బట్ మనం ఇచ్చిన దానికి డబల్ ఇచ్చాం. అంటే ఇంకొక 10 years ఆలోచించే ఇచ్చాం. గ్రేట్. అంటే ఏదో వెంచర్ వేసామని కాకుండా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున వాళ్ళతో పాటు మనం ఫ్యూచర్ జర్నీ చేయడానికి చేస్తున్నాం మేడం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం అంటే ఒక ప్లాట్ తీసుకోవాలి అంటే అది ఎక్కడుంది, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, దాని చుట్టూ సరౌండింగ్ ఇవన్నీ కనుక్కున్న తర్వాత మనం ఓకే అనుకొని బడ్జెట్ డిసైడ్ అయిన తర్వాత ఇల్లు కట్టుకునేటప్పుడు ఇక్కడ పిల్లలకి పార్క్ ఉందా, లేదు అంటే నేను కొంచెం రిలాక్స్ అవ్వడానికి వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న మోడర్న్ సొసైటీ పరంగా మీ SLN ప్రాపర్టీస్లో ఎలాంటి అప్డేటెడ్ వర్షన్ ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? మేడం మంచి క్వశ్చన్ ఇచ్చారు మాకు. ఎందుకంటే ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో, ఇప్పుడున్న ఈ ఉరుకుల పరుగుల సొసైటీలో ప్రతి ఒక్కరికి ఒక కాన్సన్ట్రేషన్ అనేది మిస్ అవుతున్నారు. లైక్ ఒకప్పుడు యోగా చేసుకోవడానికో లేకపోతే ఎక్సర్సైజ్ చేసుకోవడానికో ప్రతి ఊర్లో మంచి స్పేసెస్ ఉండేది. బట్ ఈ వెంచర్ లో ప్రతిదీ ప్రొవైడ్ చేసాం మేడం. మనం దీంట్లో మేజర్ గా 3 పార్క్స్ ఇచ్చాం. ఒకటి వాకింగ్ ట్రాక్ పార్క్, ఇంకొకటి జనరల్ పార్క్, ఇంకొకటి చిల్డ్రన్ పార్క్. దీని తర్వాత 2 యూటిలిటీ ఏరియాస్ ఇచ్చాం మేడం. లైక్ వాళ్ళు ఒక ఏదన్నా అక్కడ ప్రొవైడ్ చేసుకోవడానికో లేకపోతే వాళ్ళ కమ్యూనిటీ అంతా అక్కడ ఏదైనా డిజైన్ చేసుకోవడానికో ఈ విధంగా ఇచ్చాము. ఇంకొకటి మేజర్ గా దీంట్లో క్లబ్ హౌస్ కోసం అనేది ఒక సోషల్ ఇన్ఫ్రా ఆల్మోస్ట్
2,700 3,000 స్క్వేర్ యార్డ్స్ వరకు ఇచ్చాం. ఓకే. దాంట్లోనే స్విమ్మింగ్ పూల్, మ్మ్. జిమ్ హాల్, మ్మ్. కమ్యూనిటీ హాల్ ఎవ్రీథింగ్ అక్కడ ప్రొవైడ్ చేసి ఇస్తాం. అంటే ఈ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడే హ్యాపీగా ఉండడానికి, వాళ్ళని వాళ్ళు రిలాక్సేషన్ చేసుకోవడానికి, ఎటు వెళ్ళినా కూడా చుట్టూ గ్రీనరీతో, మ్మ్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఫర్లాంగ్ డిస్టెన్స్ లో ఒక పార్కులతోటి ప్రతిదీ కూడా ఇంచు కూడా డిజైన్ చేసి ఇచ్చాం. మనం మేజర్గా ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక ఫుట్పాత్ అనేది ఒక 3 feet 4 feet ఇస్తారు మేడం. మ్మ్. మా అవును. ప్రాజెక్ట్ లో మీరు చూడండి మ్మ్. 8 feet ఉంటుంది. ఓహో. ఓకే. ఎందుకు అంటే మ్మ్. దాంట్లోనే వాకింగ్ చేయడానికి separate గా, ఓ. మ్మ్. గార్డెనింగ్ గా, ట్రీ ప్లాంటేషన్ సపరేట్. ఈ ట్రీ separate ప్లాంటేషన్ 3 కోసం. సపరేట్ మేడం. ఎందుకంటే అన్ని ఆల్ మిక్స్ ఉంటే రేపు పొద్దున అది ఆ వ్యూ అనేది మిస్ అయిపోతుంది, డిస్టర్బ్ అవుతుంది. ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటారు. అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి, మ్మ్. ఎవరి అంటే ఇప్పుడు ఒక వాచ్మెన్ పని వాచ్మెనే చేయాలి, మ్మ్. ఎవరి పని వాళ్ళే చేయాలి. ఇప్పుడు వాళ్ళు పొద్దున్నే నడుచుకుంటే వెళ్ళాలంటే, గార్డెనింగ్ లో వెళ్ళాలంటే గడ్డి ఎంత ఖరాబ్ అయిపోతుంది. మ్మ్. అది వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళకు ఒక ఫ్రీ ఆఫ్ మైండ్ అనేది చాలా చక్కగా ఉండాలి. అండ్ అలాగే సార్, ఇప్పుడు వాచ్మెన్ అన్నారు. వాచ్మెన్ అనగానే ఇంకా మనం అన్ని ఓకే అనుకున్నప్పుడు నెక్స్ట్ వచ్చేది సెక్యూరిటీ ఎస్ గురించి. మేడం. సెక్యూరిటీ ఎలా ఉంటుంది? మేడం ఇక్కడ 24/7 సెక్యూరిటీ విత్ కెమెరా సర్వేలెన్స్ తో ఉంటుంది. మ్మ్. ఎంట్రన్స్ లో, ఎగ్జిట్ లో అండ్ వెంచర్ లోపల కూడా ఉంటుంది. ఓకే. అంటే ఇటు సైడ్ అటు సైడ్ ఏవైతే మేజర్ గా పబ్లిక్ రన్ అవుతారో, ఎక్కడ నుంచి మూవ్ ఆన్ అవుతారో అక్కడ అన్ని కూడా కెమెరాస్ తో ఉంది. అండ్ ఇక్కడ 2 వాచ్మెన్స్ ఉంటారు, మ్మ్. మార్నింగ్ ఒకరు, ఈవినింగ్ ఒకరు. ఓకే. మ్మ్. అంటే ఇప్పుడు ఒకటి మనము క్రియేట్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ప్రతిదీ రెస్పాన్సిబిలిటీ మనది. వన్స్ ఈ ప్లాట్స్ అన్ని అమ్మిన తర్వాత కూడా మనం దీన్ని 5 years అండర్లో మనం మెయింటైన్ చేస్తాం. సూపర్. ఎన్ని ప్లాట్స్ సేల్ చేశారు సార్? ఇప్పటి వరకు దీంట్లో 80% కంప్లీట్ అయిపోయింది. 80% 281 లో ఇప్పుడు అవైలబుల్ 30 plots వరకు ఉన్నాయి. అండ్ ఫైనల్ గా సార్, ఇంకా ఎవరికైనా కూడా ఇప్పుడు నాకైతే నచ్చింది, నేను కూడా తీసుకోవాలి అనుకుంటున్నాను. Thank you, madam. బట్ నాకు ఏమైనా కన్సెషన్ ఉంటే చాలా తక్కువ. మేడం 100% SLN అనేది ఇప్పుడు కూడా చెప్తున్నాను, SLN ప్రాపర్టీస్ అనేది అది ఎస్టాబ్లిష్ అయిందే కంప్లీట్ 0 రీజనబుల్. to 10 పీపుల్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే కంపెనీ మా SLN ప్రాపర్టీస్. ఓకే. ఎందుకంటే ఎవరైనా చూడండి మేడం, బ్రోచర్ పైన ఫిక్స్డ్ ప్రైస్, ప్రతి ఒక్కరికి ఇక్కడ నెగోషియేషన్ ఉంటుంది మేడం. ఓహో. డైరెక్ట్ అమౌంట్ తో వెళ్ళే వాళ్ళకి, మ్మ్. 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 లోన్ ఫెసిలిటీతో వెళ్ళే వాళ్ళకి, మ్మ్. అంటే ఎవరెవరు ఎన్ని డేస్ లో తీసుకుంటారు. ఇప్పుడు దీనికి ఒక గ్రేస్ పీరియడ్ 45 days ఉంటుంది. మ్మ్. ఇమీడియట్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి, ఓకే. కొంచెం ఫర్లాంగ్ పీరియడ్ వాళ్ళకి, ఓహో. ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. మేడం వాళ్ళ సెగ్మెంట్ ని బట్టి వాళ్ళకి మనము ఇవ్వడం జరుగుతుంది. డిస్కౌంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. సూపర్. కానీ అందరికీ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ లోనే ఇచ్చాం. ఇప్పటి వరకు SLN లో ఉన్న ప్రతి కస్టమర్ హ్యాపీ కస్టమర్. గ్రేట్ అండి. సో మరి ఇంకా ఈ వీడియో చూసి ఎవరైనా కూడా నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళైనా, లేదు ఇక్కడ నేను ఒక ప్లాట్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళైనా, లేదంటే ఇక్కడ నేను ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైనా Madam. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్? ఇప్పుడు ఏదైతే థ్యాంక్ యూ సుమన్ టీవీ, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు అప్రోచ్ అవుతే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇంకా క్రిస్టల్ క్లియర్గా మీకు అందుబాటులో ఉంటాయి. వీడియోస్ కానివ్వండి, ప్రాజెక్ట్ సంబంధించిన బ్రోచర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మీకు అవైలబుల్లో కాంటాక్ట్ పర్సన్ వస్తారు, అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. మరి ఇంకా మీరు కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ మోడల్లో అయినా, లేదు ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళైనా, ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, అండ్ ఎస్పెషల్లీ ఈ ల్యాండ్లో ఇది బాగా నచ్చింది అనుకునే వాళ్ళు, ఇంకా ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వద్దు అనుకుంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే SLN ప్రాపర్టీస్ వాళ్ళు మీకు పూర్తి వివరాలు అయితే అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.